వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని రావణపల్లి జలాశయాన్ని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సందర్శించారు. గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయకపోవడంతో గట్లు శిథిల వ్యవస్థకు చేరుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇటీవలే కురిసిన వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండడం వల్లే ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా కాపాడగలిగామని అన్నారు. 8 సంవత్సరాల క్రితం వీటి మరమ్మతులు చేశామని, అప్పటి నుంచి పట్టించుకున్న నాదుడే లేడని, ₹1,80,00,000 ఎన్టీపీసీ నిధులతో గతంలో ప్రొటెక్షన్ వాల్ నిర్మించి తలపెట్టినట్లు తెలియజేశారు. వాల్ నిర్మాణంలో ఉండగా ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టు అర్ధాంతరంగా నిలిచిపోయిందని, ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తామని అన్నారు. ఈ రిజర్వాయర్ ఇప్పుడు పూర్వీకుల దగ్గర నుంచి ఉంది, మా టైంలో కాదు. అయినప్పటికీ కూడా రిజర్వాయర్ కింద ఈ కింద గ్రామాలన్నీ కలిపి చెట్టుపల్లి కానీ, కొత్తూరు కానీ అలాగే అన్ని కలిపి సుమారు నాకు తెలిసి 3,000 ఎకరాలు ఉంటుంది సాగు. బలిగట్టు ఏరియా కానీ అన్ని కూడా ఇది చాలా మందికి 3,000 ఎకరాలు సాగు చేసే మంచి రిజర్వాయర్. పైనుంచి వాటర్ కూడా మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ రిజర్వాయర్ కింద భూములు బాగుంటూ ఉంటాయి. లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రిజర్వాయర్ లైనింగ్, కాలువ లైనింగ్ కూడా చేశాను. చాలా వరకు అంత పూర్తి 20% ఎంత ఉండిపోయి ఉంటుంది, మొత్తం పూర్తి చేసాం. అయితే మొన్న కురిసిన వర్షాలకి ఇప్పుడు చూసిన మధుని దగ్గర ఒక పెద్ద కన్నంలా పడి కురికాలు ఉంటుంది దీన్ని, ఇది మొత్తం ఫ్లో అయిపోయింది. ఇది అన్నీ మన వాళ్ళు చూసుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ పోతాయి. చాలా ఇబ్బంది అయ్యేది. మళ్ళీ అంతా ఎలక్ట్ అయ్యారు, మట్టి పోసి మళ్ళీ కప్పని చేశారు. దీనికి ఇమీడియట్గా మొదన్ని మళ్ళీ మోడరేట్గా దయచేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎంత అయితే అంత కలెక్టర్ గారికి ఇరిగేషన్ డీ గారు రాస్తారు. ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది ఇది. అలా కాకుండా పర్మనెంట్గా ఏమన్నాను, టెంపరీ కాదు, టెంపరీ చేసి వదిలేస్తారు. అలా పర్మనెంట్గా ఏమన్నాను నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. అది కాకుండా ఈ రిజర్వాయర్కి గేట్ ఉంటుంది, గేట్ మూసి ఉంటుంది. ఉడుపుల టైంలో గేట్ లిఫ్ట్ చేస్తూ ఉంటాం, మెయిన్ గేటు. కానీ గత ప్రభుత్వంలో ఎవడు పట్టించుకోలేదు, పెద్ద కన్నం పడిపోయి నీరంతా పోతుంది. ఇప్పుడు నేను ఒక 15 రోజులు 20 రోజుల క్రితం పిలిచి దానికి ఎస్టిమేషన్ ఏమన్నాను. అదే పొర్లు మధు ఉంటుంది, పొర్లు మధు కూడా శిథిలావస్థకు వచ్చేసింది. ఆ మధుని కానీ కొడేస్తే మొత్తం వాటర్ పోద్ది. రామానాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్ గారికి అది ఇచ్చాను, ఆయన అతను ఆర్డర్ కూడా వేసాడు, ఆ డబ్బు వస్తుంది. అది చేసి దీన్ని పర్మనెంట్గా రిస్టోర్ చేయాలని చెప్పి అనుకున్నాను. లాస్ట్ టైం వాల్ కట్టాం, ప్రొటెక్షన్ వాల్ కొంతవరకు కట్టాను నేను, తర్వాత కట్టలే. ఈ ప్రభుత్వం ఆ మొక్క కూడా కట్టేస్తే ఇంక ఈ రైతులకు ఇబ్బంది ఉండదు, పొలాల మీదకి రావడం కానీ పొలాలు మొలకడం. అపరిశుభ్రతకు నిలయంగా మారిన సామర్లకోట కెనాల్ను సుందరంగా మార్చనున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన చెప్పారు. మంగళవారం ఆమె కాకినాడ ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ నుంచి ఇంద్రపాలెం వంతెన వరకు అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కెనాల్ ప్రాంతాన్ని శుభ్రం చేయించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను వినియోగంలోకి తేవాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో పనులు వేగవంతం చేసినట్లు తెలిపారు. అలాగే ఇంటింటికి చెత్త సేకరణ విషయంలో పారిశుధ్య కార్మికులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యకుమారి, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్ తదితరులు ఉన్నారు. మార్నింగ్ 5:30 నుంచి శానిటేషన్ కాకినాడలో చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కాకినాడ స్టార్టింగ్ పాయింట్ లో ఒక 1.5 కిలోమీటర్ ఇక్కడ అండ్ 1.5 కిలోమీటర్ ఇక్కడ. We have a long stretch. We have 2 canals on both sides of the road, and it has become a major dumping hotspot. So we have tied up with some companies. They are willing to give their CSR. A CSR use chesesi dumping clear chesesi. We are planning to put fencing on both sides. That fencing will serve as a blockage to prevent it from becoming a future garbage hotspot. So that is what we are planning. We'll complete it as soon as possible. మంచిగా చదువుకుని విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా కరప మండలం పెద్దపురపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన శుభదిన్ భోజనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ హైస్కూల్ అభివృద్ది కోసం తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు, హైస్కూల్ ఉపాధ్యాయులతో పాటు జనసేన పార్టీ మండల అధ్యక్షులు బండారు మురళి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకి బోధనా విధానాలు మీద ఒకటే కాకుండా అన్ని రకాలు
తెలియజేయాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నట్టు వెంకటేశ్వర గారికి కేంద్ర ప్రభుత్వం చేపట్టడం, దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వంలో మన టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీన్ని చాలా చక్కగా మంచి నన్ను పిలిచిన స్కూల్ కూడా నేను ఈ స్కూల్ అనగానే ఎంతో అన్నాను. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో ఈ స్కూల్ వాతావరణం 1-2 సార్లు ఎలక్షన్లో అప్పుడు వచ్చాను నేను ఇక్కడికి పోలింగ్ టైంలో తప్ప ఎప్పుడు విడిగా రాలా. కానీ వచ్చిన వాళ్ళు చూసినప్పుడు దారంటే వెళ్ళేటప్పుడు స్కూల్ అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు మీరు చాలా స్కూల్లో కన్స్ట్రక్షన్ చేసుకుంటే వెళ్ళిపోతా ఉన్నారు తప్ప రిలిపేట్ ఉండట్లేదు. మా చిన్నప్పుడు పీటీ అంటే భయపడేవాళ్ళు, ఎవరంటే కూడా భయపడేవాళ్ళు కాదు స్కూల్లో. పీటీ అంటేనే ఒక భయం, క్రమశిక్షణ అని చెప్పి పెడతానని చెప్పి ఒక భయం, ఒక ఇది ఉండేది. ఈ స్కూల్ ఎన్సీసీ గురించి చెప్పాను ఇందాక. ఎన్సీసీ చాలా అవసరమైనటువంటిది. మా చిన్నప్పుడు మేము పరుగులు పెడితే జాయిన్ అయ్యాము. ఎస్ఆర్ గారు ఏంటంటే ఈ మండలం మొత్తంలో 2 స్కూల్లోనే 3 స్కూల్లో నేను మీరు ఒక పని చేయండి. ఇవాళ మీ 10th క్లాస్ స్ట్రెంత్ ఎంత 122 చెప్పారు కదా అని 112 స్ట్రెంత్ చెప్పారు కాబట్టి మీరు ఒక పేరెంట్స్ మీట్ ఒకటి పెట్టండి 9th క్లాస్కి 10th క్లాస్కి. కమిట్మెంట్ తీసుకోండి. అంటే కమిట్మెంట్ ఎంతవరకు నిలబడతారన్నది పిల్లలు కూడా మన చేతుల్లో ఉండలేదు. ఇప్పుడు తల్లిదండ్రులు కమిట్మెంట్ తీసుకున్నా పిల్లలు మనం ఇంజనీరింగ్ జాయిన్ అయ్యమంటే వెళ్ళిపోదంటే జాయిన్ అవుతారు. జరిగింది కొన్ని సలహాలు, తప్పుడు సలహాలు వెళ్ళడం వాళ్ళు అయితే అవ్వచ్చు, ముఖ్యమంత్రి గారు ఏదైతే అవ్వచ్చు. ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా అవసరం. అది మటుకు బాగా పెట్టుకుంది. ఎందుకంటే పూర్వంలాగా మనకి అమ్మమ్మలో నాన్నమ్మలో అంత ఓపిక లేదు చూడడానికి. ఖచ్చితంగా మీరే ఎక్కువ సమయం మీతో ఉంటారు కాబట్టి చదువుతో పాటు ఫిట్నెస్తో కూడా పిల్లలు ఇచ్చేయాలని చెప్పి కోరుకుంటూ, ఏమన్నా సరే నా ప్రయత్నం లోపల ఎక్కడ చేస్తాను. ఏ అవసరం వచ్చినా సరే నేను ఖచ్చితంగా అందరూ అడగవలసిందిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి, నాకు అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆదివాసీ కాబట్టే తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి సీతక్క ఆరోపించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోడు భూముల చట్టం కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన రిజర్వేషన్తోనే అనేక మంది గిరిజనులకు ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. మైనార్టీలకు బీఆర్ఎస్ రిజర్వేషన్లు ఇవ్వలేదని అన్నారు. మైనార్టీలకు తాము బడ్జెట్లో నిధులు కేటాయించామని, పోడు వ్యవసాయం యాక్ట్కు అర్హులు కాబట్టే తన తల్లిదండ్రులకు పట్టా వచ్చిందని తెలియజేశారు. తల్లి తండ్రి 2006 అటవీ హక్కుల చట్టానికి అర్హులు. వాళ్ళు ఎక్కడ దానం తీసుకోవాలి. ఒక ఆదివాసీ బిడ్డలుగా పోడు కొట్టుకుంటే 10 ఎకరాల వరకు హక్కు సోనియమ్మ పెట్టినటువంటి చట్టం. దాని ప్రకారంగా వాళ్ళకు వచ్చింది. ఏది దానం రాలే. నా తండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని అడవి కొట్టుకొని బతికే తండ్రి. ఈ రోజు కూడా మా నాన్న రోజు గుట్టకే పోతాడు. సార్ నేను మంత్రినైనా ఎమ్మెల్యే అయినా రోజు అడవికి వెళ్ళి మా ఊర్లో పోయి ఎంక్వైరీ చేయండి. కాబట్టి ఏది ఉత్సంగా రాలే, చట్ట ప్రకారం వచ్చినటువంటి హక్కు. కాబట్టి దానం ఇచ్చినాం అని మాట్లాడకండి. అది నా హక్కు. ఆదివాసీ బిడ్డగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి హక్కు ప్రకారం నా తండ్రికి పోడు భూముల పట్టా హక్కు వచ్చింది. పదే పదే ఈ ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినామని చెప్తారు. అది నా హక్కు. నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నా తండ్రి నా తల్లి అడవిని ఆధారంగా చేసుకొని బతికే కుటుంబాలు మావి. కాబట్టి ఆ క్రమంలో వచ్చినటువంటి తప్ప అది పుణ్యానికి దానంగా రాలే. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో పట్టపగలే దొంగలు హల్చల్ చేశారు. అనసూయ అనే వృద్ధురాలపై పాశవికంగా దాడి చేసి ఆమెను తీవ్రంగా గాయపరిచి బంగారం దొంగిలించుకుపోయారు. పాలకొల్లులోని బొండడవారి వీధిలో నివాసం ఉంటున్న కలిశెట్టి అనసూయ అనే వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి రాయితో ఆమె తలపై బలంగా కొట్టి తీవ్రంగా గాయపరిచి ఆమె మెడలోని గొలుసు, చెవిదిద్దులు, 4 బంగారు గాజులు అపహరించుకుపోయారు. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన అనసూయను రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్స్ తో సహా ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ ఆద్నాన్ నయీం ఆస్మీ బాధిత కుటుంబంతో మాట్లాడి వివరాలు సేకరించారు. హౌస్లో ఇంట్లో వెళ్ళి దొంగతనం జరిగింది. దొంగతనం టైంకి అమ్మాయి కూడా
పట్టడం జరిగింది. సీసీటీవీలో మనకి ఫుటేజ్ ఆల్రెడీ వచ్చింది. సో అక్యూజ్డ్ ఐడెంటిఫై జరిగినాయి. ఆల్రెడీ అవర్ టీమ్స్ ఆర్ లుకింగ్ ఫర్ ఇట్ అండ్ ఇమీడియట్లీ ఇద్దరు అక్యూజ్కి ఆర్ హూసెవర్ ఆర్ అవైలబుల్ ఇన్ ద అక్యూజ్ పట్టడం జరిగింది. విల్ స్టార్ట్ ఆల్రెడీ టీమ్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అమ్మ కోసం కూడా షీ హెస్ బీన్ షిఫ్టెడ్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్ టు హాస్పిటల్. మన దేవుడి ప్రయత్నం ఉంది షీ రికవర్స్ వెల్ అండ్ ఇన్ టైమ్. Regarding this robbery and everything, we will ensure that we take stern efforts and ensure that all the accused are arrested. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. మానవ అక్రమ రవాణా విషయంలో కఠిన చర్యలు తప్పవు. ఎదుటివారి హక్కులను హరించడం నేరమన్న మంత్రి కొల్లు రవీంద్ర. నర్సీపట్నంలోని రావణాపల్లి జలాశయాన్ని పరిశీలించిన స్పీకర్ అయ్యన్న. చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం. పెద్దపురపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పంతం నానాజీ. పాలకొల్లులో వృద్ధిరాలపై దొంగల హత్యాయత్నం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.